మానవేతిహాసంలో ఒక ప్రత్యేకతను గడించుకున్న మహానీయ వ్యక్తి మహాత్మా గాంధీ. ఎన్ని శతాబ్దాలకొక్కసారి అటువంటి వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు. శతాబ్దంలో మనకు ఈ పని మనిషి ఎక్కడ తెచ్చిందో సమయానికి. ఏంటమ్మారు? ఏం చేస్తున్నావు? ఇల్లు తుడుస్తుండా? తర్వాత దుడుతున్న ముందు చంటాడు చక్కర వేసుకో. ఎందుకయ్యా నోరంతా తెసి అట్ట ఏడుస్తుండా? మరి తండ్రి బుద్ధి ఎక్కడ పోతుంది? అయ్యో మీ దుంపల్దాగా మీకే పై కాలం వచ్చిందరా. బంగారం లాంటి గ్లాస్ పొట్టలు పెట్టుకున్నారు. చూడు నాన్న, అమ్మ లాంటి గ్లాస్ పాలు కట్టుకొని నన్ను కొడుతోంది. ఓరి వేటవా అబద్ధాలు కూడానా? ఇంకా ఇంట్లో అడుగు సరిగ్గా పెట్టారు లేదా? తండ్రి సరి టంపులు పెడతావరా? టంపులు పెడతావు టంపులని. అదేమే కానీ నీ కోపం అంతా తెచ్చుకో. అయ్యి నా చేతులు విరగా దెబ్బలన్నీ మీ మీదే పడ్డాయా? నీ ప్రేమ దినదిన ప్రవర్ధమానమై ఈ రూపం ధరించేదనుకుంటాను లేవే వద్దనా? అబ్బా పోదురు, మీరు మీ సరసల పిల్లలు ఉన్నారని కూడా లేదు. రే ముత్యం సత్యం సీతమ్మ వెంకమ్మ రండి రండి రండి. సీత ఇందులో మిఠాయి పొట్లన్నాయి, అందరికీ పంచిపెట్టు. అయ్యో అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా? వాళ్ళకింత బతుకుతారు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పంటారు. అబ్బబ్బబ్బా ఆపవే, నీకు తెచ్చాను. ఏమిటి గొడుగా? కాదే పువ్వులు. ఆహా ఉరే జాలాయ్ రావు ఇందా. కష్టపడి పనిచేసి వాడికి నీకు పెట్టడానికి ఏమిరా? ఉండు ఉండు, కాస్త పత్రం పెట్టించుపో. మధ్య మధ్య కాస్త పచ్చడి నంచు తింటూ ఉంటే బ్రహ్మానందంగా ఉంటుంది. అయ్యో నా మధ్య మంట. ఏటమ్మగారు? ఏమీ లేదే, పొరపాటున మీ అయ్యగారి పేరు నాలుగు మీదకి వచ్చేసింది. ఇంకా ఎన్ని ఏటమ్మగారు ఈ రోజుల్లో? ఏమే రేపు నీకు పెళ్ళైతే మొగుడు పేరెట్టే పిలిచేలా ఉన్నావు. ఆహా